అన్నిటికంటే ముందు లెనిన్ మూవీ వరల్డ్ వైడ్ రిపోర్ట్ అలాగే ది ఒడిస్సీ మూవీ వరల్డ్ వైడ్గా 7 రోజులు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమాటిక్ క్రీజ్. సో లెనిన్ అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర 14 రోజుల రన్ అయితే కంప్లీట్ చేసుకుంది. అలాగే ది ఒడిస్సీ మూవీ అయితే 1 వీక్ రన్ అయితే కంప్లీట్ చేసుకుంది. ఈ మూవీ రెండింటి బాక్స్ ఆఫీస్ కలెక్షన్ చూడడానికంటే ముందు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్ బటన్ని ఆన్లో పెట్టుకోండి. సో దట్ వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మన వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఒకవేళ కానీ మీరు ఈ 2 మూవీస్ చూసుంటే మూవీస్ మీకు ఎలా అనిపించాయి అన్నది కామెంట్ చేయడం మర్చిపోకండి. అన్నిటికంటే ముందు లెనిన్ మూవీ విషయానికి వస్తే 10 రోజుల దాకా 1 crore తగ్గకుండా షేర్ని కలెక్ట్ చేసిన లెనిన్ మూవీ డే 11 64 lakhs, డే 2 61 lakhs, డే 13 45 lakhs దాకా షేర్ని అయితే కలెక్ట్ చేసింది. సో లెనిన్ మూవీ ఏపీ తెలంగాణలో కలెక్ట్ చేసిన షేర్ మొత్తం వచ్చేసి 30 కోట్ల దాకా అయితే ఉంది. గ్రాస్ అయితే 51 కోట్ల దాకా అయితే కలెక్ట్ చేసింది. సో టెరిటరీ వైజ్ చూసేదైతే నైజాంలో 13 crore షేర్, సీడెడ్లో 3.74 crore షేర్, ఉత్తరాంధ్రలో 4 కోట్ల షేర్, ఈస్ట్లో 2.5 crore షేర్, వెస్ట్లో 1.6 crore షేర్, గుంటూరులో 2.27 crore షేర్, కృష్ణాలో 1.75 crore షేర్, అలాగే నెల్లూరులో 1.12 crore షేర్ దాకా అయితే కలెక్ట్ చేసింది. సో ఇది కాకుండా కర్ణాటక అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 2.9 crore షేర్, అలాగే ఓవర్సీస్లో 3.92 crore షేర్ దాకా అయితే కలెక్ట్ చేసింది. నేను మూవీ అయితే వరల్డ్ వైడ్ షేర్ వచ్చేసి 36.85 crores దగ్గర ఉంటే గ్రాస్ అయితే 67.65 crores దాకా అయితే కలెక్ట్ చేసింది. కాకపోతే ప్రొడ్యూసర్స్ ఏమో 4 daysకి ముందే 88 crores పోస్టర్ అయితే దింపారు. సో చూడాలి 100 కోట్ల పోస్టర్ దింపుతారో లేదో. సో ఇది గైస్ లెనిన్ మూవీ కలెక్షన్ రిపోర్ట్. సో ఒడిస్సీ గురించి మాట్లాడేదైతే ఈ మూవీ అయితే ఫస్ట్ 3 రోజులకు గాను ఒక్కరోజు కూడా 20 కోట్లకి గ్రాస్కి తగ్గకుండా అయితే కలెక్ట్ చేసింది. అలాగే ఫస్ట్ మండే వచ్చేసి 9.5 crore గ్రాస్, ఫస్ట్ ట్యూస్డే వచ్చేసి 10.5 crore, ఫస్ట్ వెడ్నెస్డే 8.75 crore, అలాగే థర్స్డే ఎస్టిమేషన్ వచ్చేసి 7.5 crore దాకా అయితే ఉంది. సో ది ఒడిస్సీ మూవీ అయితే ఇండియాలో ఫస్ట్ వీకే గాను 105 కోట్ల దాకా అయితే గ్రాస్ని కలెక్ట్ చేసింది. అలాగే ఓవర్సీస్లో మొత్తం కలిపి ఇంటర్నేషనల్ గ్రాస్ అయితే 140 million దాకా అయితే ఉంది. అలాగే డొమెస్టిక్ గ్రాస్ అయితే 181 కోట్ల దాకా అయితే కలెక్ట్ చేసింది. సో ది ఒడిస్సీ మూవీ వరల్డ్ వైడ్గా 322 million గ్రాస్ని అయితే కలెక్ట్ చేసింది. దీన్ని ఇండియన్ రూపీస్లోకి కన్వర్ట్ చేస్తే 3109 crores దాకా అయితే గ్రాస్ని కలెక్ట్ చేసింది ది ఒడిస్సీ మూవీ వరల్డ్ వైడ్గా. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. ఇలాంటి మరిన్ని బాక్స్ ఆఫీస్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్ బటన్ని ఆన్లో పెట్టుకోండి. అలాగే మన వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ ఏ మూవీ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ కావాలో కామెంట్ చేయడం మర్చిపోకండి. అంటిల్ అవర్ నెక్స్ట్ వీడియో, టాటా, టేక్ కేర్, బై. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద